బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోదాలు చేపట్టారు. అధిక ధరకు మెడిసిన్ అమ్ముతున్న వారి షాపులను సీజ్ చేశారు. కామారెడ్డి, సూర్యాపేట, యాదగిరిగుట్ట, ఖమ్మం జిల్లాల్లో దాడులు చేపట్టి పలు షాపులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. అయితే అధిక ధరకు మెడిసిన్ అమ్ముతున్న షాపులపై దాడులు చేసి సీజ్ చేశారు కదా, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమున్నాయి ప్రెజెంట్? ఎస్ప్రియా, నాసి రకం నకిలీ మందుల తయారీపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్కువ ధరకు మెడిసిన్ అమ్ముతున్న షాప్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డీసీ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో అధిక ధరకు ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువగా ధరకు మెడిసిన్స్ అమ్ముతున్నారంటూ కూడా ప్రజలు ఆయన దృష్టికి తీసుకురావడంతో కూడా ఖచ్చితంగా ఎవరైతే అంటే ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకు మెడిసిన్ అమ్ముతారో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అధికారులంతా కూడా రంగంలో దిగారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో కూడా వారు రైడ్స్ నిర్వహించారు. ప్రధానంగా యాదాద్రి, ఖమ్మం, అదేవిధంగా సూర్యాపేట జిల్లాల్లో వారైతే సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి యాదగిరిగుట్ట, భూదాన్ పోచంపల్లిలో మెడికల్ షాప్లో కూడా దాడులు నిర్వహించగా 31 రకాల అనుమతులు లేని మందులు అయితే అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువ ధరలకు అమ్మడాన్ని అధికారులు గుర్తించి షాప్ను సీజ్ చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో కూడా అనుమతి లేకుండా, అంటే ఎవరికైతే డ్రగ్ లైసెన్స్ లేకుండా ఎవరైతే మందులు విక్రయిస్తున్నారో ఆ షాపును గుర్తించి అధికారులు అయితే సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలంలో కూడా అధికారులు సోదాలు నిర్వహించారు. దాదాపు అక్కడ లైసెన్స్ లేకుండా అదేవిధంగా అనుమతి లేని మందులు ఏవైతే ఉంటాయో అవన్నిటి కూడా వారు సీజ్ చేయడం అయితే జరిగింది. మొత్తానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు అయితే అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహించి ఎవరైతే అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్నారో వాళ్ళందరికీ కూడా షాపులన్నీ కూడా సీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ మేరకు ఆయన రివ్యూ సమావేశం కూడా అధికారులతో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్లలో విజిలెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర విజిలెన్స్ సెంటర్ ఏర్పాటు చేసి డ్రగ్ కంట్రోల్ అధికారులు ఎవరైతే ఉంటారో వారి ఇన్స్పెక్టర్ల సంఖ్యను కూడా పెంచాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్నందున ఖచ్చితంగా ఎవరైతే నకిలీ మందులు అదేవిధంగా ఎక్కువ ధరకు, అంటే సాధారణంగా చాలా వరకు కూడా ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్తున్నారు. అక్కడ చాలా వరకు కూడా పేద ప్రజలు, మధ్యతరగతి స్థాయి ప్రజలు ఎక్కువగా ఉండడంతో అనారోగ్యంతో ఎవరైతే హాస్పిటల్కి వచ్చారో వారి అవసరాన్ని ఆసరగా చేసుకొని మందులు అమ్ముతున్న నేపథ్యంలో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్ హరికృష్ణ, అయితే మెడిసిన్స్ ఏవైతే ఎంఆర్పీ ఉన్నాయో దానికంటే ఎక్కువ అమ్ముతున్నారు అని అంటే ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి చేస్తున్నారు, అండ్ అది కూడా చేయకూడదు. బట్ అలాంటి కండిషన్లో ఇక్కడ బ్యాన్ చేసినవి ఏవైతే అనుమతి లేని మెడిసిన్స్ ఉన్నాయో అలాంటివి కూడా అమ్ముతున్నారంటే కేవలం షాప్స్ సీజ్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళ పైన ఇంకేమైనా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఎస్ప్రియా, ఎవరైతే అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి వచ్చారో వాళ్ళందరి అవసరాన్ని ఆసరగా చేసుకొని ఎక్కువగా ఎంఆర్పీ రేట్ కన్నా ఎక్కువగా కొన్ని హాస్పిటళ్ళు మందులు అమ్ముతున్నారంటూ కూడా మంత్రి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన నేపథ్యంలో కూడా అట్లాంటి హాస్పిటల్స్, ఫార్మసిస్ట్ సంబంధించిన మెడికల్ హాల్స్ సంబంధించి ఏవైతే ఉంటాయో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల అవసరాన్ని ఆసరగా చేసుకొని అంటే డబ్బుగా మార్చుకోవడం, ఇది కఠినంగా వ్యవహరించాలి వారిపైన అంటూ కూడా మంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయో డ్రగ్ సెంటర్లకు కూడా ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు డ్రగ్ టెస్టింగ్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 1956 నుంచి కూడా ఒకటే డ్రగ్ టెస్టింగ్ సెంటర్ ఉంది. దాన్ని 4 వరకు పెంచాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఇప్పటివరకు అంటే నకిలీ మందులు అదేవిధంగా ఎంఆర్పీ రేట్ల కన్నా ఎక్కువగా అమ్మిన
మందులు అమ్ముతున్నారో వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే డ్రగ్ అండ్ కాస్మెటిక్ చట్టం ప్రకారం వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని దాదాపు 5 సంవత్సరాల వరకు కూడా వారికి కఠినంగా శిక్ష అమలు చేయాలంటూ కూడా అధికారులకు DCI అధికారులకు ఆదేశాలు జారీ చేయడింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కూడా అధికారులంతా కూడా దాడులు నిర్వహిస్తున్నారు. దాదాపుగా సూర్యాపేట, ఖమ్మం, యాదగిరిగుట్ట, అదేవిధంగా కామారెడ్డి జిల్లాల్లో అయితే ప్రస్తుతం అధికారులు సోదాలు నిర్వహించి భారీగా అనుమతి లేకుండా అటు లైసెన్స్ లేకుండా ఎవరైతే అమ్ముతున్నారో ఆ షాపులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా నకిలీ అనుమతులు లేని మందులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళపైన కూడా దాడులు చేసి వారిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టం ప్రకారం అదుపులోకి తీసుకోవడమే కాకుండా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టం ప్రకారం దాదాపు వారికి 5 సంవత్సరాలు కఠిన శిక్ష విధించాలని చెప్పేసి కూడా చట్టం చెప్తుంది. ప్రియా. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.